దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి వాక్య సందేశాన్ని ఆశ చెప్పాలి. అయితే తనకి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, బాగా జలుబు దగ్గు ఉంది. వాక్యము చెప్పబోయే ముందు జాన్సన్ ప్రైజ్ దిలడమ్మా ఒక పల్లవి ఒక చరణం పాడతారా? ఓకేనండి గారు, పాడతాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన జాన్సన్ కి వందనాలు. రండి మరి కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందాము. ఈరోజు మరి వాక్య సందేశాన్ని నేనే అందించడానికి సిద్ధపడ్డాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, ఇంతవరకు నాయన ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, వాక్యము చదువుట ద్వారా ప్రభువా నీ నామాన్ని ఘనపరిచిన మమ్మల్ని అందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వాక్యము చెప్తూ ఉండగా నన్ను మరుగుపరిచి ప్రభువా నీవే నాయన బిడ్డలందరితో మాట్లాడమని, సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము అనుదినము యేసువైపు చూచుచు అనే ఈ ఉదయకాలపు ప్రార్థన సహవాసంలో అంటుకట్టబడుతూ అనేక విషయాలు మనము నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటూ నూరింతలుగా దేవునిలో మరి ఎదగడానికి మనకి యేసువైపు చూచుచు అనే ఈ ప్రార్థనా సహవాసము ఎంతగానో తోడ్పడుతున్న విషయము మనందరికీ తెలిసినదే. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరుగా దేవుని సేవకులు మరి అనుభవజ్ఞులు ఎంతో మంది చెప్తున్నటువంటి వాక్యము మనలో ఎంతవరకు
మనం పాటించగలుగుతున్నాము అని ప్రశ్నించుకుంటూ ఉదయమే ఆయన వైపు చేతులెత్తి ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. ఈరోజు మనము 1940వ రోజులో చేరుకోవడం ఎంతైనా హర్షించదగ్గ విషయము. దేవుని కృప మనకి తోడుగా ఉండుట మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి మన అవసరాల నిమిత్తము అనేక ఏదో ఒక బాధతోనో లేకపోతే ఏదో ఒక అవసరము నిమిత్తమో దేవుని దగ్గరికి వస్తాము. అయితే దేవుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి అంశంలోనే నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఇందాక అమ్మగారు చదివారు. దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆ వాక్యాన్ని మనం గమనించుకుందాము. నిర్గమకాండము 34వ అధ్యాయంలోనే 6వ వచనము. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆయన ఎంత గొప్పవాడండి! కనికరము గలవాడు, దయ గలవాడు, దీర్ఘశాంతము గలవాడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. అయితే ఆయన 14వ వచనంలో కూడా ఆయన ఎలాంటి వాడో మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నారు. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన రోషము గల దేవుడు. అవునండి, ఆయన రోషము గల దేవుడు. అంటే ఎంత కనికరము చూపిస్తాడో అంతే కోపం వస్తుంది, ఎంత దయ చూపిస్తున్నాడో అంతే రోషము. రోషం అంటే ఏంటంటే అతన్ని తో కంపేర్ ఇంకొకరిని చేయడానికి ఒప్పుకోరనమాట. అంత గొప్ప దేవుడు, అంత రోషము కలిగినటువంటి దేవుడు కూడా. కాబట్టి మనం అంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంతో ధన్యులము. మనం ఇందాక అమ్మగారు పాడారు, నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించకుండునా అని. అవును, ఆ దయ, కనికరము, జాలి కలిగినటువంటి దేవుడు మనం మొరపెడితే వెంటనే వింటాడండి. మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు, అన్నిటికీ సమాధానము దయచేస్తూ ఉంటాడు. అట్టి రీతిగా మన జీవితంలో మనం ఎన్నో మేలులు పొందుకుంటూ మనము మన ఈ ఆత్మీయ జీవితాన్ని, అలాగే ఈ లోకానుసారమైనటువంటి భౌతిక జీవితాన్ని కూడా మనం సుఖంగా, సంతోషంగా అనుభవిస్తూ వస్తున్నాము కదండి. ఇది చాలా ఆనందదాయకము. అయితే మనము దేవుని దగ్గరికి వచ్చుట, దేవుని నుంచి సహాయము పొందుకొనుట, ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి విషయము. అయితే మనము ఎలా ఉంటున్నాము, మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనే విషయాలు ఈరోజు నేర్చుకుందాము. దేవుడు మనుషుల నుంచి ఏమి ఆశిస్తున్నాడు? మనం మీకా గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మనుషులందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట, మనుష్యుడా అంటే నీతో నాతో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, అలాగే ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రతి ఒక్క మనిషితో కూడా చెప్తూ ఉన్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు ధర్మశాస్త్రమందు. అయితే ఇంకా ఇక్కడ చెప్తున్న అంశములు ఏంటంటే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 అంశాలని ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటవి? న్యాయముగా నడుచుకోవాలి, అలాగే కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఈ 3 అంశాలు మనము పాటిస్తున్నామా లేదా? దేవుడు కోరుకుంటున్న ఈ 3 అంశాలు మనలో ఉన్నాయా లేదా అని మనము అనునిత్యము పరిశీలన చేసుకోవాలి. న్యాయముగా ప్రవర్తిస్తున్నామా? కనికరమును ప్రేమిస్తున్నామా? దీన మనస్సు కలిగి ఉంటున్నామా?
వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశీలన చేసుకునేటటువంటి అంశాలు ఇవి. కాబట్టి ఒకరిని మనము చూపించక్కర్లేదు, ఒకరిని ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని మనము వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి మనిషిని అడుగుతున్నాడు, ఈ విధంగా మీరుండాలి, ఇంతే కదా నిన్ను అడుగుతున్నాను అంటే మనల్ని దేవుడు అడుగుతున్నాడు, ఈ విధంగా ఉండండి అని అడుగుతున్నాడు. అంటే మనుషులు ఉండలేకపోతున్నారు అనమాట. అయితే పదే పదే దేవుడు ఏమడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకోండి అంటున్నాడు. కనికరము, ప్రేమించండి, దీన మనసు కలిగి అంటే నీ దేవుని ఎదుట ప్రవర్తించు అని అడుగుతున్నాడు అంటే ఏంటి? ఇంతే కదా నేను కోరుకుంటున్నాను, ఇంతకంటే ఇంకేం నేను కోరుకోవట్లేదు అని ఎందుకు చెప్తున్నాడంటే, దీనికంటే వీళ్ళు ఇంకా ఏదో ఇస్తున్నారు, కానీ ఆయన అవి కోరుకోవట్లేదు. ఏమి వీళ్ళు ఇస్తున్నారు మనుషులు అంటే, పై వచనాలలో మనం చూస్తే 6వ వచనంలో మనం గమనిద్దాము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఏమివ్వాలి దేవుడికి, ఏమివ్వాలి అని వారు ఆలోచిస్తూ ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఈ ప్రశ్నలన్నీ వారు అనుకుంటున్నారు వారి హృదయాలలో. ఏం తీసుకురావాలి, ఆయన్ని దర్శించేటప్పుడు ఏమి తేవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిని నమస్కారం చేయాలి అంటే ఏమిచ్చి నేను నమస్కారం చేయాలి? అలాగే దహన బలులను లేదంటే ఏడాది దూడలను అర్పించాలా, అలా తెచ్చి నేను దర్శించాలా, వేల కొలది పొట్టేళ్లను, అలాగే వేలాది నదులంతా విస్తారమైన తైలమును నేను ఆయన కోసం తెచ్చి ఆయనను సంతోషపెట్టాలా అని అడుగుతున్నారు. అయితే నా అతిక్రమమునకై అంటే వారు చేసినటువంటి పాపములకు పరిహారముగా పెద్ద కుమారుడను దేవునికి ఇవ్వనా, లేదంటే మా పాపములు పరిహరించుటకై గర్భఫలాన్ని నేను ఇవ్వనా, అంటే నా బిడ్డలను నీకు సమర్పించనా అని ప్రభువును యెహోవా దేవుణ్ణి వారు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఇవేమీ నాకు అక్కర్లేదు, ఇవన్నీ నేను మీకు ఇచ్చాను, మీరు అనుభవించడానికి, మీరు సంతోషంగా ఉండడానికి నేను మీకు నదుల విస్తార తైలాన్ని మీకే ఇచ్చాను, పొట్టేళ్లను మీకే ఇచ్చాను, అలాగే గర్భఫలాలని నేను దీవిస్తూ ఉన్నాను, మీ జ్యేష్ఠ పుత్రుల్ని కూడా నేను ఏమీ ఆశించట్లేదు. అయితే ఓ నరుడా, ఓ మనిషి, నువ్వు నాకు ఏది ఇవ్వాలంటే ఏది న్యాయముగా నువ్వు నడుచుకోవాలి, అలాగే కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇవే కదా నాయన నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారు. అంటే మనుషులు చేయలేకపోతున్నారండి. చేయలేక వారు ఈ 3 విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. అయితే ప్రతి దానికి దేవుడు మరి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విధంగా అనేక బలులు అర్పిస్తూ వచ్చారు వారు. అయితే ఇవన్నీ కాదు, ఎంత బలులు అర్పించినా కూడా వారి క్రమము మారిపోతూ ఉంది. వారు ఆచరించేటటువంటి పద్ధతులన్నీ కూడా నాశనానికే దారి తీస్తున్నాయి. వారి పాపము ఇంకా ఎక్కువైపోతుంది అని దేవుడే మరి కొంతకాలానికి ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములో మనుషులు చేసేటటువంటి ఈ పాపము ఎక్కువైపోతుందని దేవుడు చూసి ఈ 3 విషయాలు మనుషులు పాటించలేకపోతున్నారు అని ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఆయనని భూమి మీదకి పంపించారు కదండి. యేసయ్య ఎందుకు వచ్చారో మనందరికీ తెలుసు. అయితే ఈ 3 విషయాలు పాటించినటువంటి యేసయ్య మనకు మాదిరిగా ఉండుట మనం గమనిస్తూ ఉన్నాము. మనం
ఆ కాలంలో లేము, ధర్మశాస్త్ర కాలంలో లేము. మనం ఇప్పుడు కృపా కాలంలో ఉన్నాము. ఈ కృప ఎంతటి కృప అంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన కుమారుణ్ణి బలి అర్పించి, మనము చేస్తున్నటువంటి పాపాలకి మనకి శిక్ష విధించకుండా ఆయనకి శిక్ష విధించి, ఎవరైతే ఆయనని అంగీకరిస్తారో వారికి ఏ శిక్ష విధి లేకుండా వారు అంటే ఈ శిక్ష, ఈ శరీరానికి పడినటువంటి శిక్షని మన జీవితంలో మనకి పడవేయకుండా మనల్ని కాపాడి ఆయన తండ్రి ఎదుట మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడుతూ మనల్ని నిలువపెట్టాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహించుకుని అన్యులుగా ఉన్నప్పుడు ఈ సత్యము తెలుసుకుని దేవునిలోకి మనము వచ్చామో, క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించామో అప్పటి నుంచి కూడా మనము దేవుని బిడ్డలుగా చెప్పబడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, మరి దేవునిలో ఏ శిక్షా విధి లేదు అన్నారు కదా, మనకి ఏ శిక్షా విధి లేదా అని మనకి ఆలోచన వస్తుంది. అయితే యేసయ్య మరి ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడానికి వచ్చారు, సంపూర్తి చేశారు. సంపూర్తి చేసిన యేసు ప్రభుని ఇప్పుడు ఈ 2025 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ వెంబడిస్తూ ఉన్నారు. అయితే మరి యేసు క్రీస్తుని వెంబడించినటువంటి మనందరము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలా లేదా అనేటటువంటి ప్రశ్న మనకి తలెత్తుతుంది. అయితే యేసయ్యనే మనకి మాదిరిగా పెట్టుకుని ఆయనని మనం వెంబడించాలి. అయితే యేసయ్య ఏం చెప్పారు? 2 ఆజ్ఞల్ని మనకిచ్చారు కదండి. మనం ఆ 2 ఆజ్ఞల్ని పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అలాగే మనం యోహాను సువార్త, మత్తయి సువార్తలో చూద్దామండి. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. కనికరం గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము ఆయన చూపించారు. అలాగే మనము కనికరము గలవారముగా ఉండాలి, అప్పుడే మనం దేవుణ్ణి చూస్తాము. అలాగే ఈ కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు యేసయ్య మనకి చూపిస్తూ ఉన్నారు, మాదిరిగా అన్ని విషయాలు చెప్తూ ఉన్నారనమాట. అలాగే న్యాయముగా ఆయన నడుచుకుంటూ ఉన్నారనమాట. అనేక విషయాల్లో మనం యేసయ్య జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా న్యాయము తప్పిపోలేదన్నమాట. న్యాయము అంటే ఏంటండి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడమే న్యాయము అన్నమాట. ఇప్పుడు మనకి రాజులు లేరు, అధికారులు లేరు. మనకి ఎవరు అధికారి అని అంటే యేసయ్యే మనకి అధికారి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆ స్థితిని కంప్లీట్గా 100% మనం పూర్తి చేయగలిగితేనే అది న్యాయముగా నడుచుకోవన్నట్టు అనమాట. ఏంటి, నేను నా ఉద్యోగ ధర్మాన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించాలి. అలాగే ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారో వారి వారి కర్తవ్యాల్ని వారు సమంగా కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు వారు న్యాయముగా నడుచుకొనుట ఆచరిస్తున్నటువంటి వారు అవుతారు. మన చిన్నప్పటి నుంచి చూస్తాం, బాల్య దశలో వారు చక్కగా చదువుకోవాలి, అంతే వారి పని, అది కంప్లీట్ చేయాలి. వాళ్ళు చదువుకోకుండా అల్లరి చిల్లరిగా అవి తీశారనుకోండి, వాళ్ళు అన్యాయస్తులు అయిపోతారు, చెడ్డవారు అయిపోతారు అనమాట. అలాగే ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారు ఉద్యోగాల్లో పర్ఫెక్ట్గా చేయాలి, అన్యాయాలు చేయకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు, ఇలాంటివన్నీ. అంటే ఒక రాజు, మనకి మనమే రాజు, మనకి మనమే తీర్పరులముగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం ఉన్నటువంటి పొజిషన్ని మనం చక్కటి ఒకరికి మాదిరిగా ఉండేటట్లు మన డ్యూటీని మనం చేయాలి. అలాగే కుటుంబ విషయానికి వస్తే, తండ్రి కుటుంబానికి పెద్ద. ఆ కుటుంబాన్ని
చక్కగా ఆయన రూల్ చేయాలన్నమాట. ఆ పిల్లల్ని బాగా చూసుకోవడము, పిల్లలకి కావలసిన అవసరాలు తీర్చడము, పిల్లలకి మంచి మార్గాన్ని బోధించడము, ఈ లోకపరంగా అలాగే ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు దేవునిలోకి వారిని ఎదిగించేటట్లు, వారికి కావలసిన అవసరాలు తీర్చేటట్లుగా తండ్రి తను న్యాయముగా నడుచుకోవాలి. అలాగే తల్లి ఇంట్లో వారికి కావలసిన అవసరాలు, పెద్దవారికి కావలసిన అవసరాలు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికలు, ఈ విధంగా అన్ని తల్లి చేయాల్సిన బాధ్యత. పిల్లలు చేయాల్సిన పనులేంటి? వారు తల్లిదండ్రులకు లోబడి ఉండుట. ఈ విధంగా ఎవరి పని వారు కంప్లీట్గా ఫుల్ఫిల్గా చేస్తూ ఉన్నట్లయితే అది దేవుని ఎదుట మనము న్యాయముగా నడుచుకొనుట అనే అంశము కింద మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కనికరమును ప్రేమించుట. కనికరము ఎవరి మీద చూపిస్తామండి? మన పొరుగు వారి మీద చూపిస్తాము. మన పొరుగువారు ఎవరు? మొదటిగా మన కుటుంబ సభ్యులే. మన కుటుంబ సభ్యులని కనికరముతో ప్రేమించాలి. కొంతమందికి, ప్రతి మనిషికి ఇంకో మనిషితో కంపేర్ చేసుకుంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే ఒకరి అభిప్రాయం ఇంకొకరితో సమం అవ్వదు. అయితే వారిలో ఉన్నటువంటి లోపాలని మనం ఎత్తి చూపించకుండా వారిని ప్రేమతో మనం స్వీకరిస్తూ వారిని ప్రేమిస్తూ ఉండాలి. అలాగే మనకి పొరుగు వారు ఎవరండి? మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు. అలాగే మన తోటి క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, అలాగే ఇంకా అన్యులు కూడా మనకి పొరుగువారే. వారు రక్షణలో లేనివారు. వారిని కొరకు మనం కనికరము కలిగి ఉండాలి, వారిని ప్రేమించాలి. అయ్యో, నేను ఇంత రక్షణలో ఉన్నాను, వారికి రక్షణ లేదు, వారు నశించిపోతాడు, అపవాది ఉచ్చులలో బంధకాలలో ఉన్నారు అని వారి పట్ల మనం జాలి చూపించి వారితో ప్రేమగా మసులుకోవాలన్నమాట. శత్రువుల్ని కూడా యేసయ్య ఏం చెప్పారండి? ప్రేమించమని చెప్పారు. మామూలుగా మన ఫ్రెండ్స్ని మనం ప్రేమించి మాట్లాడితే అది గొప్ప కాదు. యేసయ్య ఏం చెప్పారు? నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు. అంటే ధర్మశాస్త్రాన్ని అంతటిని ఆయన ఫుల్ఫిల్ చేస్తూ మనకి ఇంకా అనేక బాధ్యతలు ఆయన పెట్టారనమాట. ఇప్పుడు మనం మామూలుగా మన పొరుగు వారినే కాకుండా మన శత్రువుల్ని కూడా మనం ప్రేమించే మనసు మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకుని ఉన్నాము. అలాగే దీన స్థితిలో ఉన్నటువంటి వారిని కనికరించాలి, ఆదుకోవాలి కదండి. ఒక సందర్భాన్ని చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి ఇక్కడ చూద్దాం. ఆయన ఎంత కనికరించారో ఇక్కడ ఒక స్త్రీని మనము చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఈ సందర్భం అందరికీ తెలిసిందే, క్లుప్తముగానే మనం ముందుకు వెళ్దాము. పరిసయ్యులు ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉంటారు, ఆయన్ని గమనిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఆయన్ని ఏదైనా తప్పు పట్టాలి అని వారు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఎక్కడ కూడా ఆయన వారికి తప్పుకి దొరకరు. ఆయన ఎప్పుడు కూడా న్యాయంగానే నడుచుకుంటూ ఉన్నారు, అలాగే కనికరమునే ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనని వేలెత్తి చూపించడానికి ఎవ్వరికీ ఆస్కారం దొరకదనమాట. అయితే అలాంటి సందర్భమే ఇక్కడ ఒకటి జరుగుతుంది. 36వ వచనంలో, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చెను. చూడండి, ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఈయన పరిసయ్యుని ఇంటికి వచ్చారు భోజనానికి అని తెలుసుకుని తన దగ్గర ఉన్నటువంటి సెంట్ బాటిల్ అన్నమాట, అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది. అయితే ఆయన వెనుక తట్టు ఆయన పాదముల దగ్గర నిలవబడింది. పాదాలు
చూడండి, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే పాదాలు ముందుకి కదా ఉంటాయండి. అయితే యూదుల ఆచార ప్రకారము వారు ఇలా మోకాళ్ళు వేసి పాదాలని వెనక్కి పెట్టుకుని భోజనం చేస్తారనమాట. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఈమె వెనక నుంచి వచ్చి ఏడుస్తోంది. ఎలా ఉంది? ఆమె పాదాల దగ్గర నిలువబడింది, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. అంటే కడిగింది అనమాట. దేంతో కడిగింది? నీళ్లతో కాదు, తన కన్నీటితో. అంటే ఎంతగా ఏడ్చుంటే పాదాలు కడగగలమండి? అంత నీరు, అంటే ఇంచుమించు ఒక 3 జగ్గుల నీళ్ళైనా ఆమె కార్చుంటది. అంటే అంత పాపాత్మురాలన్నమాట. ఆమె హృదయాన్ని దేవుడు మార్చి పరిశుద్ధపరుస్తూ ఆమెలో అనేక మార్పులు ఉన్నాడు అనమాట. కాబట్టి పశ్చాత్తాప పడుతూ 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 ఆమె ఏడ్చింది. అయితే తల వెంట్రుకలతో, అంటే ఎంత పొడవుండుంటాయో తల వెంట్రుకలు కదండి, అంత చక్కని అందగత్తె అనమాట. అయితే ఆమె చేస్తున్నటువంటి స్థితి ఎలా ఉంది? పాపాత్మురాలు, కానీ పాపం చేస్తూ ఉన్నటువంటి స్త్రీ. ఆమె తల వెంట్రుకలతోనే ఆయన పాదాలని తుడిచింది. అంటే తన పాపాలని ఆయన క్షమించాడని కృతజ్ఞత, అంత కృతజ్ఞత అనమాట. తను ఇంకా వేరే ఏమీ తెచ్చుకోలేదు, క్లాత్ కానీ ఇంకా వాటర్ కానీ తేలేదు. తన శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ పశ్చాత్తాపంతో, కన్నీటితో ఆమె పాదాలని కడిగింది, తల వెంట్రుకలను తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది, ఆ అత్తరు తీసి వాటిని పూసింది అనమాట. అంటే రాసింది కాళ్ళకి. అంటే ఎంత దీనత్వముతో, ఎంత కృతజ్ఞత, ఇంకా మనం మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. ఆమె అంత తన్మయంతో ఆయన్ని స్పృశిస్తూ, ఆయన్ని తుడుస్తూ, ఆ పాదాలని తుడుస్తూ ఆయన పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఉందన్నమాట. అయితే మనం చివరిగా ఇందులోనే 48వ వచనం చదువుకుందాము. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చూడు, ఏమీ అడగలేదు ఆయన, ఏమీ చెప్పలేదు. ఏమన్నారు? 47వ వచనంలో చూద్దాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. అక్కడ వారితో అంటారనమాట యేసయ్య. ఆమె చాలా విస్తారంగా ప్రేమించింది. అంటే తన తప్పు తెలుసుకుని ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేదు. తండ్రి దగ్గరే నాకు క్షమాపణ దొరుకుతుంది, తండ్రి దగ్గరే నేను క్షమాపణ పొందుకోగలను, ఈయన తప్ప నాకు వేరే మార్గము లేదు అని ఇంకా తన హృదయపూర్వకముగా నిజముగా మొరపెట్టింది. ఆయన ఎప్పుడైతే ఆమెను చూస్తూ ఉన్నారో ఇంకే వేరే ఏమనలేదు. నువ్వెందుకు వచ్చావు, అదర్ క్వశ్చన్స్ ఏమీ లేవు. ఏమన్నారంటే, ఆయనకి తెలుసు ఈమె పాపాత్మురాలని. ఎలాంటి పాపాత్మురాలట? విస్తారమైనటువంటి పాపములు చేసినటువంటి పాపములు. అయితే ఆమె ఎంత పాపో అంతకంటే రెట్టింపుగా ఆమె ఆయన్ని ప్రేమించిందనమాట. కాబట్టి విస్తారమైనటువంటి ప్రేమ ఆమె కనపరిచింది. అంటే అంతవరకు తనకి తెలియనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆమె ఇప్పుడు యేసయ్యని తెలుసుకున్నాక ఇంక ఇవన్నీ చెత్త అనుకుని, ట్రాష్ అనుకుని తను చాలా బాధపడుతూ దేవుని సన్నిధికి వచ్చింది అని హృదయ అంతరంగాల్ని గమనించినటువంటి యేసయ్య ఆమె హృదయంలో వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపాన్ని చూసి ఏమంటారంటే, నీ విస్తార పాపములు క్షమించబడెను అని చెప్తున్నారు. చూడండి, ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఆమెతో చెప్తున్నారనమాట, నీ పాపములన్నీ క్షమించబడ్డాయమ్మా, ఇంకా నీలో ఏ పాపము లేదు అని ఆయన చెప్పారనమాట. అలాగే 50వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానము గల దానివై నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా
అంటే అక్కడి నుంచి ఇంకా ఆమె వెళ్ళిపోయింది. అయితే ఆమె వెళ్ళిన తర్వాత ఏ పని చేస్తుందండి? తను ఏ విధంగా అయితే రక్షణ పొందిందో, ఏ విధంగా అయితే పాప క్షమాపణ పొందుకుందో ఆ ఆనందాన్ని నలుగురికి తెలియజేయడానికి ఆమె వెళ్తుంది. దేవుడు నన్ను మార్చాడు, నా పాపములను క్షమించాడు, నేనెంతో సంతోషంగా ఉన్నానని బహిరంగంగా నలుగురికి చెప్తూ ఆమె సంతోష వస్త్రము ధరించి అందరికీ ఆమె సువార్త ప్రకటించే ఒక మంచి దేవుని బిడ్డగా మరి ఆమె వెడలింది. అలాగే దీన మనస్సు కలిగి ఉంటుంది. ఇంకప్పటి నుంచి తనలో గర్వం ఉండదు, తన అందము పట్ల తనకి అహంకారం ఉండదు, దీనత్వం కలిగి దేవుని ఎదుట ఆమె ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మన గత జీవితంలో మనము ఎలాగ నడుచుకున్నామో, దేవునిలోకి వచ్చిన తర్వాత మనము ఏ విధంగా మారాము అని మనం అనునిత్యము గమనించుకుంటూ, ఒకవేళ చాలా సమయము ఎక్కువైందనుకోండి దేవునిలో వచ్చిన తర్వాత, మనకి తెలియకుండానే ఆత్మీయ గర్వం అనేది ఏర్పడిపోతూ ఉంటది. నాకేంటి, దేవుడు నాకు అన్ని చేస్తున్నాడు కదా, నేను చాలా నలుగురితో కలవలేక, నలుగురికి అంటే నలుగురిలో ఉన్నప్పుడు కూడా, అంటే సమాజంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు దేవుణ్ణి మనం ముందు పెట్టుకునే ఉండాలి. మనుషుల్లో మనం మెప్పు కోసం కాదు, మనుషుల్లో మనల్ని మనము ప్రౌడ్గా చూపించుకోవడానికి కాదు, కానీ దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడో అట్టి జీవితాన్నే మనము గడపడానికి దినదినము మనము ప్రయాసపడుతూ ఉండాలి. కానీ మనం ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సంవత్సరాలు దేవునిలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే రొటీన్ లైఫ్ అయిపోతుంది అనమాట. ఆ దేవుడు నాకు అన్ని సమకూరుస్తున్నాడు, నేనేంటిలే నాకేంటిలే అన్న అది అనుకోని తెలియని గర్వం వస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మార్గము తొలగిపోయే అవకాశాలు అనేకము సమాజంలో ఉంటాయి. ఎందుకంటే అపవాది ఎక్కడైతే దేవుని పిల్లలు ఉంటారో వారిని ఈ లోకపు ఆశలు పెట్టి ఎవరిని మింగేద్దామా అని అది తిరుగుతూ ఉంటది అనమాట. కాబట్టి అలాంటి ఉచ్చులలో పడకుండా, అలా అపవాది బంధకాలలో మనం చిక్కుకోకుండా, మనం నిత్యము దేవుడు ఏం ఆశిస్తున్నాడు, మనల్ని న్యాయముగా నడుచుకోవాలి, అలాగే కనికరమును ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ ప్రవర్తించాలి. ఈ 3 విషయాలు దేవుడు మనల్ నుంచి ఆశిస్తున్నాడు అని మనం గుర్తెరిగి, మనం ఎక్కడైనా క్రమం తప్పినట్లయితే ఇమీడియట్గా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ విషయంలో తొలగిపోతున్నాను తండ్రి, నన్ను క్షమించు, నాకు కరెక్ట్గా నీ అందే నిలకడగా ఉండే శక్తి సామర్థ్యాల్ని అనుగ్రహించు అని మనం వేడుకోవాలన్నమాట. అందుకే అనేక మంది భక్తులు ప్రార్థనా సహవాసాలని ఏర్పాటు చేస్తారు. మనం తొట్టిల్లిపోకుండా మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలని, దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలని, యేసయ్య మాటలు, యేసయ్య మనకి చూపించినటువంటి మాదిరి, ఆయన ఎంత ప్రార్థనా పరుడో అట్టి రీతిలోనే మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ద్వారా అనేకులకు, ఈ లోకంలో ఎంతో మంది నశించిపోయేటటువంటి వారికి మనం ఒక మాదిరిగా ఉండడానికి నిన్ను నన్ను ఆయన ఎంపిక చేసుకున్నారు. అట్టి రీతిలో మనం దేవుడు ఆశిస్తున్న విధంగా మనముంటూ అనేకులకు మార్గదర్శకంగా ఉండి దేవునిలోకి నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి రీతిలో మనం ఉండడానికి అనుదినము యేసు వైపు చూచుచు అనే ఈ ప్రార్థనా సహవాసము ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాము. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. 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 వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును,
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, నిర్దోషమైన హృదయం కలిగి దేవుని ఎదుట నడుచుకొనుటయు. ఇంతే కదా ఓ మనుషుడా, దేవుడు నీ నుండి ఆశించేది. ఇంతే కదా దేవుడు ఈ దినము స్పష్టముగా మనందరితోటి మాట్లాడిన మాటలు మనం విన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవరైనా, మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ, ఒకరు ఎవరైనా స్తుతి స్తుతి స్తోత్రం 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 దేవా, మీరు ఇచ్చినటువంటి సమాధానం కొరకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి మంచి మనసు కొరకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి చక్కని సందేశం కొరకు వందనాలు, ప్రేమ కలిగి తగ్గింపు చేసుకుని జీవితాన్ని నడిపించేటువంటి విధానం కొరకు వందనాలు, అన్ని విధాలుగా మేలు చేసి మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం కొరకు వందనాలు. నాయనా, నీ ఎదుట సాగిలపడి ప్రేమగా మేమందరం కలిసి ఆనందించేటటువంటి భాగ్యాన్ని ఒక సహవాసం ద్వారా ఏర్పాటు చేసిన తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రతి ఉదయం నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న దేవా వందనాలు. హృదయం కలిగినటువంటి మంచి మనసును అనుగ్రహిస్తున్న దేవా వందనాలు. అదే విధంగాను ఈరోజు చేసినటువంటి చక్కని సందేశం కొరకు వందనాలు. మంచి సందేశాన్ని, మంచి వాక్కును బయలుపరిచిన దేవా నీకే వందనాలు. ఈ సహవాసాన్ని, ఈ ప్రేమను, ఈ రక్షణ భాగ్యాన్ని మాకందరికి నిరంతరం అనుగ్రహించి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను స్పృశించి నీతో కలిసి ఆనందించేటటువంటి భాగ్యం మాకందరికి నిరంతరం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించమని, ఈ పగడి దీవెనలతో దీవించమని, ఈరోజు చేయబోయేటటువంటి ప్రతి కార్యంలోనూ, ప్రతి పనిలోనూ మీరు మాకు ముందు నడిచి మా మార్గాన్ని సరళం చేసి క్షేమాన్ని, భద్రతని అనుగ్రహించమని, మా నోటిలోను మాటలోను సమస్తమైన నీతి కార్యములందు మీరు నడిపించమని, మాకందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాలను అనుగ్రహించి దీవించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా ముగింపు ప్రార్థన చేసిన ఆచార్య గారికి నిండుగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆమేన్ ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం ఇస్తారా? గ్రేస్ మనోరంజనమ్మ గారు. మన తండ్రి అయినటువంటి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిండిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు,
సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. జాన్సన్ ఏదో చెప్పాలనుకుంటున్నారేమో. జాన్సన్ లేదంటే ఆమె చెప్పడానికి ఓపెన్ చేస్తాం. సరే సరే. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి దేవుని సన్నిధి మీకు అందరికీ